62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఫ్యూచర్ లో అంటే ఇన్వెషన్స్ ఫాస్ట్ గా వచ్చి క్యాన్సర్ కి ఒకే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే మన సర్వైకల్ క్యాన్సర్ కి హెచ్పివి అని ఇట్లా మిగతా క్యాన్సర్ కి ఒక్కో క్యాన్సర్ ఒక్కొక్క వ్యాక్సిన్ అంటున్నారు. అంటే ఈ వ్యాక్సిన్స్ అన్ని రకాల క్యాన్సర్స్ కు వస్తాయా? ఒకే వ్యాక్సిన్ అన్ని క్యాన్సర్లకు వచ్చే అవకాశం ఉందా? దీని పట్ల మీ అంచనా ఏంటి భవిష్యత్తు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఈ మధ్యలో ఇటీవల రష్యాలో వ్యాక్సిన్ స్టార్ట్ అయింది, ఎన్హెచ్ఎస్ సిస్టమ్ లండన్లో వ్యాక్సిన్ స్టార్ట్ అయింది, రీసెర్చ్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. సో బేసికలీ ఎనీ వ్యాక్సిన్ ఈజ్ యూజువలీ వెన్ యూ నో ఎ కాజ్. ఇప్పుడు మీ సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి వైరస్ తోటి వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ వైరస్ని ఐడెంటిఫై చేశారు. వైరస్ని నలిఫై చేసి దాని ద్వారా వచ్చే యాంటీబాడీస్ని స్టిమ్యులేట్ చేయడమే ఈజ్ కాల్డ్ వ్యాక్సినేషన్. సో మీ డెడ్ వైరస్ని మీ బాడీలో ఇస్తే అది ఒక యాంటీబాడీ డెవలప్ అయిపోయి ఫ్రెష్ వైరస్ మీకు మీ బాడీలో వచ్చినప్పుడు యాంటీబాడీస్ దాన్ని నాశనం చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ద వ్యాక్సిన్ ఈస్. Majority of the cancers virus is not a reason to develop cancer. So whenever there is a reason, when virus is a reason for developing cancer, then it's easier. For example, liver cancer. HBsAg vaccination is done because we know that it is caused by virus. So similarly, cervical cancer. There is no other cancer which is presently known to cause viruses. We have nasopharyngeal cancers also cause EBV virus. We haven't got the virus for vaccine for it. So I would say immunity is going to, immunotherapy is going to come in a big way. So immunity to fight any cancer which is generated within our body, that has to make a difference. Okay. So as of now, we are doing that with a lot of immunotherapy drugs which have come into the market. The tumors which are initiated by our own weak immune system, those are being covered completely. Okay. So similarly, we should develop a system. Eventually it should happen, it will happen. System wherein any cell which is started mutating, normal cell has got a control in the body. Whenever it is required, it multiplies. And whenever we don't want it to multiply, it will stop. So when we lose the control of multiplication, that becomes a cancer. Okay. That is where whenever a cell starts developing into a cancer cell, our immunogenic agents in the body should curb it and destroy it. మన బాడీలో ఒక ఇమ్యూనిటీని మనం ఇంప్రూవ్ చేయడానికే మనం కొత్త ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. తద్వారానే మనం ద బాడీ ఇమ్యూనిటీ పెంచి ఆ క్యాన్సర్ తొలి దశలోనే 1 సెల్ ఉన్నప్పుడే దాన్ని సప్రెస్ చేసి మల్టిప్లై కాకుండా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఐఎమ్ షూర్ తప్పకుండా అది జరిగే అవకాశం ఉంది.